పెద్ది సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కావడానికి మాత్రం ఖచ్చితంగా సినిమా టీం వాళ్ళు మాత్రం రంగం సిద్ధం చేశారు. అది కూడా ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాదు, డైరెక్ట్గా థియేటర్లను రిలీజ్ చేయడానికి మాత్రం వాళ్ళైతే రంగం సిద్ధం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు మాత్రం థియేటర్లో పెద్ది సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ని మాత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నే ఆయన బర్త్డే రోజే సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. తను ఏ విధంగా ఉండబోతున్నాడు, ఆ గ్లిమ్స్ లో ఏ విధంగా కనిపిస్తాడు, ఓన్లీ ఒక్క పోస్టర్ రిలీజ్ చేస్తేనే అందులో ఇంత రగ్గడ్గా కనిపిస్తున్నాడే, మరి ఆ గ్లిమ్స్ లో ఇంకే విధంగా కనిపిస్తాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన బర్త్డే రోజు ఓన్లీ పోస్టర్లు మాత్రమే, ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు, కానీ ఫస్ట్ గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. సో మొత్తానికి శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ కి సంబంధించి పెద్ది సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేయబోతున్నారు. అయితే రామ్ చరణ్ కి సంబంధించి ఎందుకు ఈ సినిమా మీద ఇంత పెద్దగా ఆశలన్నీ కూడా పెట్టుకున్నారంటే, మనం అందరం కూడా చూసాం గేమ్ చేంజర్ సినిమా మీద అందరం కూడా ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కాకపోతే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి అక్కడ సినిమాలో ఉన్నదానికి ఏ మాత్రం కూడా పొంతన లేకపోయింది. అయితే సినిమాలో మనం అనుకున్న విధంగా ఒక మంచి మెసేజ్ ఉన్నప్పటికీ, సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా ఆ సినిమాని ఆదరించలేకపోయారు. సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమాని ఫ్లాప్ సినిమాగా అందరూ కూడా లెక్కగడుతున్నారు. సో కాబట్టి ఆ తర్వాత రాబోయే సినిమా, సో ఆ సినిమా వచ్చింది, అయ్యింది, అయిపోయింది. కాకపోతే ఇప్పుడు రాబోయే సినిమా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ నడుస్తున్నాయి. అది కూడా బుచ్చిబాబు అక్కడ డైరెక్టర్ కాబట్టి ఆయన ఫస్ట్ సినిమాతోనే ఒప్పెన సినిమాకి నేషనల్ అవార్డు పొందాడు. ఆ సినిమాలో హీరోయిన్ కొత్త, హీరో కొత్త, ఆయన కూడా ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అంత భారీ విజయం సాధించాడు. కాబట్టి నెక్స్ట్ అంటే రెండవ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోని ఒక మంచి ఛాన్స్ దక్కించుకున్నాడు. కాబట్టి ఆయన మీద అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. సో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడు అని అందరూ కూడా ఇప్పటికీ స్టిల్ నమ్ముతూనే ఉన్నారు. అండ్ ఈ సినిమా కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. అది కూడా మెయిన్గా క్రికెట్ అంటున్నారు, దాంతోపాటు మిగతా ఆటలన్నీ కూడా ఉంటున్నాయి అంటున్నారు. సో ఇదంతా కూడా వింటూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, సినిమా క్రిటిక్స్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సినిమా మీద భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ అంచనాలన్నింటినీ కూడా సినిమా అందుకుంటుందా అంటే అంతకు మించే ఉంటుంది అని ఈ లుక్స్ చూసిన తర్వాత అందరూ కూడా ఒక అంటే ఫిక్స్ అయిపోయారు మైండ్లో. అయితే ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా పెద్ది సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్, మరి ఈ గ్లిమ్స్ రావడానికి ఆల్మోస్ట్ అంతా కూడా సిద్ధమైపోయింది. మరి ఎప్పుడెప్పుడు శ్రీరామనవమి వస్తుంది, ఎప్పుడెప్పుడు థియేటర్లో ఫస్ట్ గ్లిమ్స్ చూస్తామో, రామ్ చరణ్ని ఈ సినిమాలో ఏ విధంగా ఉండబోతున్నాడు, ఆయన యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏదైనా డైలాగ్ వస్తుందా లేదా ఓన్లీ అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి శ్రీరామనవమి రోజు పెద్ది సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తాయి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏ లెవెల్లో సంబరాలు చేసుకుంటారు, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా పెద్ది సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి, ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మీ మైండ్లో ఏమీ మెదులుతుంది, ఖచ్చితంగా అవన్నీ కూడా కామెంట్ చేయండి.